అరే భైరవ అందరు కుల్వకాయలేసాం నా గిన్నెలు ఉన్నారు ఒకటా నువ్వులకాయ గాడేడెత్తారా దెంగిన మడ గుద్దవలుగా తింటాడు గాడెత్తాడా ఓర్ర తిన్నది ఉలవకాయలు తప్ప మొత్తం అన్ని దెంగ తిన్నది వాడే అన్న మా అందరికి వేసినావు మీ దోస్తుకి ఎందుకు వేయలేవే ఒకటి చూసేయు రాజన్న దావత్ మొత్తం నువ్వు ఇచ్చినట్టు చెప్తున్నావు భైరవాన్ని ఇచ్చే 200 మేము సాయంత్రం ఇస్తామని చెప్పనే చెప్పబడుతుంది మన లింగాడు గమ్మాయికి లడితే వాళ్ళ అన్న ఒకటి నీకు అత్తే నేను ఆపినరా నేను చేనులకు పోయి రావేడన్నా తాగనికి పోయారా ఈదుల లగ్గిన అరే నేనేమన్నా నీ తోకనారా ఎప్పుడు మీ బాయకాడికి మోటార్ నీకు నా సోప తోలుకొస్తావు అరే గట్లా అంటే ఎట్లారా నీకు ఇప్పుడు ఏదైనా పని పడుతుంది నేను రాకపోతే ఎట్లారా నీ పనిలే మనవాడా రోజు ఏదో ఒకటి సాగు చెప్పి నన్ను తోలుకొస్తావు నేను రేపు మంచిగా రా నువ్వు ఒక్కనివే రా నువ్వు గట్లా అంటే ఎట్లారా మామ ఇంతేనారా మన దోస్తాను నువ్వు దోస్తానికి వాల్యూ ఇస్తలేవురా వాల్యూ ఇచ్చినా కాబట్టి ఇన్ని రోజులు వచ్చిండ్రా మళ్ళీ రేపటి నుంచి ఎందుకు రానంటున్నావురా అరే మీ బాయకాడికి నేను ఎందుకు వస్తారా నాకేమైనా పనులు ఉండయా నీకేం పీకే పని ఉంటుందిరా పొద్దున్న నుంచి రాత్రి దాకా పిల్లిగాంతోటి ఆ బీడిగాంతోటి కూర్చొని అరుగుల మీద ముచ్చట్లు పెడుతూ అరే నువ్వు అవి ముచ్చట్లు అనుకుంటున్నావు కానీ అవి ముచ్చట్లు కావు నేను ఇంకా చిన్న చిన్న డీల్ చేస్తా అట్లా తెలుసా ఏం డీల్స్ చేస్తావు ఒక్కటి చెప్పరా మొన్న ప్రణీత్ గారు జశ్వంత్ గారు కొట్టుకుంటే నేను లేకపోతే రక్తాలు గారేటి గుద్దుకొని చచ్చేటోళ్ళు నేను ఉన్నా కాబట్టి ఆపిన అది పోని మన లింగాడు గమ్మాయికి లడితే వాళ్ళ అన్న ఒకటి నీకు అత్తే నేను ఆపినరా నేను నా ముఖం చూసి వాళ్ళ అన్న వదిలిపెట్టిపోయాడు అది పోని మన రత్నంగాడు అలా తాత కోసలకే 2000 ఎత్తుకొని పోయాడు అది కాదు అట్లా తీసుకో తప్పని అలా తాతకి ఇచ్చింది వాళ్ళు నేను నీకేం తెలుసు పిల్ల బచ్చన డీల గురించి సరే పంచాయతీలు మంచిగా చెప్పినావు కానీ పంచాయతీకి ఎన్ని పైసలు ఇచ్చిర్రా చల్ మనీ సోము నాకెందుకురా నా తన్నే మత పైసలు ఉన్నాయి సరే గనిగాన పైసలు ఉంటే ఇవాళ ఆదివారంగా దావతిద్దుపా చల్ నేను దావత్ చేస్తా గట్టుడా మినిమం వేరే లెవెల్ మెయింటైన్ చేస్తా అర్థమవుతుందా ఈ చిన్న చిన్న గివి మనకు పని చేయ నీ నరుగుడు పాడుగా ఇవాళ ఆదివారం దావతిస్తున్నావా లేదా సరేపా పొంగ బుగ్గగాడు దొరకరా వాళ్ళని చూసి దావత్ చేస్తున్నాం పా మంది సొమ్ము తినంటో మందికి వేసారు ఎత్తావు రారా నువ్వురా అరే గణంగా రాజన్న అత్తుండు అప్పుడేకుండు ఆ రాజన్నకి ఎక్కియంగానే రాజన్న పెడతాడు దావదు సరే వీళ్ళు ఏమన్నా కానీ రా ఇలా సండే నాకు దావత్ కావాలి అప్పుడేకుండ్రా నేను ఎక్కిస్తా నువ్వుదా నేను చూసుకుంటా ఏం రావారి ఇటొచ్చి తోడు దొంగలు ఇద్దరు అక్షిత శనిగాడికి పోయి మోటార్ వస్తున్నామే చేనులకు పోయి రావేడన్నా తాగనికి పోయారా ఈదుల లగ్గిన ఆదివారం కానీ దావత్ చేద్దామంటే వాళ్ళు కూర్చోలేరు వాళ్ళు నాకు కూర్చోరేమో అని చూస్తున్నాం ఓలో ఎందుకు రావారి మేము లేమా బాలుగాడు ఉండే నేనుండే మనమే శని పక్క శని వాళ్ళం మనమే చేసుకుందాం దావాదు మనిషికి వేసుకుందాం నేను అడుగుదాం అనుకున్నామే కానీ మళ్ళీ నువ్వేమనుకుంటావు ఏమో అని నేను అడగలేము గంతే గన్లేముందిరా దావదే నేను అడిగేసి చేసుకుందాం తీ మా బాలుగా ఉండనుండే ఏమంటారు బాలి ఏమంటారే నేను నువ్వు ఎట్లా అంటే అట్లా చేసుకుందాం వేసుకుందాం మనిషికి వేసుకుని తాగుదాం తిందాం మంచిగా ఎన్ని వేసుకుందాంరా మనిషికి తల ఎన్ని వేసుకుంటే దావత్ అవుతుంది కదా ఎంత వేసుకుందాం చెప్పరు మరి మనిషికి 200 అయితే వేసుకుందాం అక్షిత అని నయ్యి 100 ఉన్నాయి ఇంకా 300 అప్పుడు సాయంత్రం ఇస్తాం ఇప్పుడే 100 ఇస్తున్నావు అప్పటి వరకు ఇస్తావా అని ఎట నెగతంగి విక్తావా తిన్నాక చేసినాక నేను పక్క చేయని వాళ్ళమే పైసలు ఎగదేగుతామా ఇస్తాను అప్పటికి 8 అయితే నాకు నమ్మకం లేదు ఇక నువ్వు అంటున్నావు కాబట్టి నేను నమ్ముతున్నారా అరే అక్షిత్ ఇయ్యలేవు అనుకో మంచిగా ఉండే చెప్తున్నా మరి నేను ఇప్పుడైతే ఖర్చు పెడతా సరే సరే పెట్టే చూసుకుందాం అన్న ఇగో మావ పింఛన్ పైసలు వచ్చి ఇచ్చింది నా 100 రూపాయలు మనోనివేనైతే నీ ఏడుకోతేరా నేను లేనా నీకు అలెత్తి అంటున్నాని ఏం అనుకోకే మొన్న దినాల కాడ మంచిగా అండలే పడగా ఈసారి వేరేటోళ్ళకి చెప్పు జరా ఏం రావారి పుసుకుని అంత మాట అంటివి అయితే ఇక మా దోస్తుడు ఉన్నాడు అని ఫోన్ చేస్తే వాడిని పిలిపించి అనిపిద్దాం
ఆగు మామూలు ఫోన్ చేస్తా. హలో ఎవరు బైరవా ఎడునూరా? ఏ పూరగానికి దావత్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఇక జర నువ్వు వచ్చింది అండినాం అనుకో మంచిగా తిందాం. నువ్వు కూడా 200 కొట్టు ఫోన్పే చేయి. నీ అంతి పోయి సామాన్కి అన్నీ తీసుకొస్తాం. మా పూరగానికి ఉన్నారు, మనం మంచిగా వండుకొని తిందాం. సరే సరే కొట్టు. ఇగో మీరు ముగ్గురు పోయి ఇక భగవాన్లు ఆ కట్టెలు నీళ్ళగిన చూద్దాం చూరి. నేను పోయి ఆయన చికెన్ గిన కొట్టించుకొని రోడ్డుకు మా దోస్తుగానే ఎక్కించుకొని వస్తా రాంగా. దారా బాలియా ఇంకేం రెడీ చేయలేరేం రప్పుడా? మేము పోయి తీసుకొని వచ్చి సామాన్కి అంతా ఇంకెప్పుడు రెడీ చేస్తారు ఏం కదా? మీరు వచ్చేదాకా కూర్చున్నామే. ఏమి కూర్చుంటారేమో రాబాయ్. నడు తప్పని నడు కట్టెలు తీసుకురా మేము రాళ్ళకోతాం. మామ 2 కిలోల బాస్మతి, 2 కిలోల చికెను, మీతో సామాన్ అంతా తెచ్చినాం. మంచిగా వండాలి, కమ్మ తిను వండాలి. ఇలా మనం బాస్మతి రైస్ ఎందుకు తీసుకొచ్చినవరా ఈ దావత్కు? దావత్ అంటే ఎట్లరా? బాస్మతి మంచిగా వండుకోవాలి, స్పెషల్ ఉండాలి. ఎట్లరా దావత్ అంటే? సరే కానీ అండు మంచిగా అండు, నువ్వు కమ్మ ఉండాలి. మంట పెట్టేద్దాం. కూరగాయలు గుమ్ము కావాలి నువ్వు వండే అండుడుకు. అరే ఆ టమాటాలు తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టుకో, ఆ కొత్తిమీర కవర్ ఒక దగ్గర పెట్టు, ఉల్లిగడ్డ పొట్టు తీసి అన్నీ తీసి కట్ చేసుకొని పెట్టుకోండి. ఆ గ్లాసులు పక్కకు తీసి పెట్టేసి, ఆ కిరాణా సామాన్లు ఒక దగ్గర పక్కకు తీసి పెట్టేసి, మిగతా అన్నీ ఒక గిన్నెలు వేసి కడిగి పెట్టు. వంట అంటే వేసేద్దాం. వేసి పెట్టేసి అన్న పొట్టు కూడా నీకు. అరే భైరవా, మొన్న అండిన చూసినావు పెళ్ళిలా, అట్లా కమ్మ వండాలి. పోరాలకు నేను మాటిచ్చిన దావత్ అంటే ఎట్లుండాలి? నువ్వు వండితే మొత్తం తిని గుమ్ము కావాలి పోరాలు. అరే మామ నీకెందుకురా టెన్షన్? పోరాలు తింటే నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టు చేస్తా. పోరాలతో దావత్ అనుకుంటే పోరాలు చేస్తారేమో అనుకుంటే మొత్తం నాతో చెప్పిస్తున్నారేం రాబాయ్? చెట్టు కింద కూర్చొని మంచిగా ఫోన్ చూస్తున్నారు. ఏ పొంది తీరా మన పూర్వకంలేనే ఏడుకోతారా? పైసలు అయితే ఇస్తారు కూర్చొని చూడండి. ఏమి ఇస్తారో ఏమో రాబాయ్, నా దగ్గర అయితే 200 గుంజినావు. ఎన్ని ఖర్చు కావరా? 200 లెక్క పెట్టుకుంటావు. అది ఉన్నంతి. అరే మా దోస్తు మంచిగా అండిండు చూడురు, ఇక మంచిగా తినూరు ఒక్కొక్కరు. తినూరి మొమ్మట వాడకూరి, అడుగుర్రి తక్కువ అయితే. అరే వైరా మన కూరేరా తింటారు. అరే తిన్న తర్వాత చెప్పుకుంటారా ఎట్లుంటుందో టేస్ట్.
అరే భైరవ అందరికి ఉల్వకాయలు వేసినావు నా గిన్నెలు ఉన్నారు ఒకటా ఉల్వకాయ అవునే అన్న మా అందరికి వేసినావు మీ దోస్తుకి ఎందుకు వేయలేవే ఒకటి చూసేయు అదే మీ దోస్తాను మంచి ఉందని గిదేనా మీ తిండి కదా దోస్తాను అరే గిదానికే గింతగానమ్మా రాబాయ్ వేసి తాగురా చూసి అరే ఉలవకాయలు అయిపోయినాయిరా ఎట్లుండేరా ఉల్వకాయలు చికెన్ ఒడిపించుకొచ్చిందే నేను మంచికి ఒకటి రంగు ఇంకోటి ఎక్కువనే ఉంటుంది నాకెందుకు ఉండదు ఉల్వకాయ మీ ఇద్దరు దాంట్లో ఒలువ వచ్చిన చూడుది రెండు పడ్డాయి అది ఇయ్యూరు నాకు ఇచ్చేరు నా ఉల్వకాయ నాకు ఏందే రాజన్న గౌలుకాయ గంతలు పెడుతున్నావు అట్లా ఎట్లుంటారా మీ అందరికి పడ్డాయి మీరు తిన్నారు నేను తినద్దా ఉల్వకాయ కొడిపించుకొచ్చిందే నేను దావత్ ఇచ్చేదే నేను ఏం రాగా పోరాల మీద అడుతుండవు దావత్ నువ్వు ఒక్కని వచ్చినట్టు చెప్తుండవు ఏందే రాజన్న దావత్ మొత్తం నువ్వే ఇచ్చినట్టు చెప్తున్నావు భైరవాన్ని ఇచ్చే 200 మేము సాయంత్రం ఇస్తామని చెప్పనే చెప్పబడుతుంది మొత్తం నువ్వే ఆగించుకుంటున్నావు ఏంద్రో బాగా మాట్లాడుతున్నావు ఉల్వకాయ నీకు పడకపోతే తెలుసురా బాధ ఆ ఉల్వకాయ కూడా నీకే పడ్డదేం నాది కూడా అందుకే బాగా మాట్లాడుతున్నావు మొత్తం నాకు పడ్డదా కుల్వకాయ ఓనంటున్నావు నువ్వు ఏం బ్రో నువ్వు గాని మీదకి గంతగానో అదవుతున్నావు వాడు ఎట్లున్నా చూసినావా నలిపేస్తాడు నేను ఉలవకాయ కోసం గతంలో ఎత్తున్నాను రా బాయ్ చల్ నీ ఉల్వకాయ మరి నాకు గట్లెట్లుంటారా బాయ్ పైసలు గట్లేనా నీ గిన్నెలను ఉల్వకాయ నీకు అంత బాధ ఉంది నాకు అసలు ఉల్వకాయన వాళ్ళే మరి నాకెంత బాధ ఉండాలరా ఇప్పుడు ఏమంటున్నావే రాజన్న ఇప్పుడు భైరవన ప్లేట్ ఇష్ట పెట్టి పొమ్మంటున్నావా గదే నాకు చిత్తు ఆయన గట్ల అంటుండు భైరవన్నాను ఇప్పుడు గది కూడా అర్థమైతలేదు భైరవన్నకు వాడు అన్నది ఉలవకాయల కోసం నన్ను లేచిపోమంటున్నారేమ్రా ఓ మస్తు ఆపురు మీ సోది మంచిగానే పెడుతురు కానీ నా ఉల్వకాయ నాకు ఇయ్యూరి ఓనికి పడ్డాయి రెండు అరే బాలుగా నీకే పడ్డాయి కదా రెండు ఉల్వకాయలు నాకు ఇచ్చేయి చక్కగా నాకేడ పడ్డాయి ఒకటే పడ్డది నన్ను తినమంటావా పొమ్మంటా అరే నీకు ఇంకా అర్థమైతలేదురా ఆయన అనేది గట్ల లేచిపోమ్మంటుండు అంత పెద్ద మాట అన్నాక ఎవడన్నా ఉంటారా ఇజ్జత్ కసా లేచి పీకు ఏ కూర్చోరా వాళ్ళు గట్లా అంటారు కదా కూర్చో కూర్చో నా దోస్తు ఎట్లయిన వరకు ఈ ఉలవకాయ కోసం గింతగానో లొల్లి చేస్తున్నావు అరే భైరవ నీకేం తెలుసురా నా బాధ వీడు వాడు కలిసి 100 రూపాయలు ఇచ్చిరు వాడు రూపాయి ఇయ్యలే నేను పోయి చికెన్ కొట్టించుకొస్తే నాకే ఉల్వకాయ లేరు ఏమన్నా ఇప్పుడు మమ్మల్ని పైసలు కట్టకమంటున్నావా అరే ఆయన అన్నది గాడికి వచ్చిండ్రా ఇప్పుడు నేనే దావత్ ఇస్తున్నాను అంటుడు రేయ్ పైసలు నీ ఎక్కువ పిసికి పారేస్తా ఏదైనా పోదామని చూస్తుర్లే ఏ రాదన్న నీకు ఇవ్వకుండా కన్నా పోతామా నీ ఎండకు స్తంస పెద్ద అది ఉల్వకాయ పంచే తర్వాత ఎంపుదాము అని అరే తినుడు అయిపోయామని అందరు పోయి పైసలు తీసుకొచ్చి ఇచ్చేది ఏ ఇత్తమే గట్ల ఎట్లుంటది మాట అంటే మాట మీద ఉంటాం మేము ఇచ్చుడైనా అది పద్ధతేనే ఏ ఇత్తమే ఇవ్వకపోతే ఎటు పోతామే అవే భైరవన్న ఈ రాత్రి నీకు చిన్నప్పటి నుంచి దోస్తాయి అవునరా నా చిన్నప్పటి నుంచి దోస్తానే అవే భైరవన్న చిన్నప్పటి నుంచి దోస్తా అంటున్నావు మొత్తం ఉల్వకాయ వేయకున్నావు సగం ముందు వేసినా ఏ పోవు కానీ గాడేడెత్తారా దెంగిన మడ గుద్దవలేదు తింటాడు గాడెత్తాడా ఊర్ర తిన్నది ఉలవకాయలు తప్ప మొత్తం అన్ని దెంగ తిన్నది వాడే ఏమ్రా బాగా మాట్లాడుతున్నావు ఈ దావత్ గురికొచ్చిందే నేను నేను అడుగుతున్నారా మీరు మొత్తం తింటుంది ఓ నువ్వు అయిపోయాడికి ఆడినవుతి ఈ పోరాడు కూడా ఆడతాడమ్మంటే నువ్వే ఆడినావు ఇకే కానివి నన్ను ఎందుకు పిలిచినావు వస్తుంటప్పుడు వాంతను అనిపించుకుని ఉంటివి నువ్వు గిట్ల ఎత్తావని తెలిసి ఉంటే ఓడి పిలిచిరా నేను పిలిచాను నాకే ముఖ్యలేవు నువ్వు అరే మామ పిలిచి తిడుతున్నావు కదా నీ చికెన్ అద్దె వద్దురా నేను వెళ్ళిపోతున్నారా ఏ భైరవన్న రాజన్న జర కోపదారం మనిషి దాయి అట్లనే అంటాడు ఏ ఊకోరా బాయ్ ఈ ఉల్వకాయ కోసం లొల్లి చేసుకుంటే ఏమవుతుంది మన దోస్తాను ఖరాబ్ అయిపోతుంది కూసో తిని
తాగి అంత గ్యాస్ నిన్నట్టయింది బయటకు వస్తా. అరే ఆగురా, నేను కూడా వస్తా, నాకు కూడా అంత ఇటు అవుతుంది. ఏమరా ఇద్దరికి ఒకటే పని వస్తుందా? ఇద్దరు బదులుకొని పోతారు ఏమి? ఇద్దరికి ఒకటిసారి రావద్దని నేను రాసి పెట్టుందా? ఈడ రాసి పెట్టలేదు కానీ. అరే బాలు, నువ్వు ఇంత పోరా. నాకు అత్తలేదే ఇప్పుడు. చల్, నీకు రాకున్నా సరే నువ్వు వెళ్తాను పోను. గాలి ఎందుకే మళ్ళా అనికి రాకున్నా కానీ నొత్తొత్తి పోయమంటున్నావా? చల్, అది అత్తడు తొలుకోను బాని. సరే అరే బాలుగా చక్కగా అన్ని మూసుకొని మాతో వస్తావా అటు పోతావా? మాతో వచ్చినావు అనుకో 200 సేఫ్ ఉంటాయి, అటు పోయినావు అనుకో 200 నీకే బొక్క, నీ ఇష్టం మరి. అరే మీరేంద్రా గింత డేంజర్ కలుర్రు? పాపం మీ పైసలు కట్టి అవన్నీ తెచ్చి దావత్ చేస్తే మీరు గిట్లా పోదామంటారేంద్రా? మేము ఇచ్చిన పైసలలో మేము ఇద్దరం తిన్నాం, మిగిలిందని తోడు తింటారా? వాడు వన్ దోసుగాడే. ఇంతకు తెగించిర్రారా? ఏం తెగించురా బాయ్, మేము ఆల్రెడీ ప్లానింగ్ తోటి ఉన్నాం. నువ్వు వస్తావా రావా గంతే. అరే నేను పోయి రాజన్నకి చెప్పు. ఎవరు రాజన్నకు చెప్పేటట్టు ఉండరా? అరే రాజన్నకి చెప్తే మనం పొలి చంపుతారా? పారా. రాజన్న, ఆ బాటకాలు నిన్ను నిండా ముంచిర్రే, డిన్నర్ తెంగేసిర్రు. అబ్బా కొడుక, నా కొంపార్సిరు కదరా. పీక్క తిని లోపు కదా ఇడికి అవతల పడ్డారు కదరా, మొత్తం ముంచిర్రా నన్ను.